జన సైనికులకు నిజంగా గుడ్ న్యూస్. అవును, ఒకటి కాదు ఏకంగా రెండు గుడ్ న్యూస్లనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కు ఫీవర్ తగ్గింది, వారాహి కూడా రీస్టార్ట్ అవబోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జ్వరం తగ్గింది. తాను పోటీ చేస్తున్న పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్ కు తీవ్ర జ్వరంతో బాధపడినట్లుగా జనసేన పార్టీ వర్గాలు ప్రకటించాయి. 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించగా 2 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆయన ఇప్పుడు కోలుకున్నారు. అంతేకాదు జన సైనికుల్లో జోష్ పెంచేందుకు గాను వారాహి రీషెడ్యూల్ ను కూడా ఇచ్చేశారు. పవన్ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ వెలువడింది. రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పవన్ వారాహి విజయభేరి యాత్ర మొదలవుతుందని తెలిపింది జనసేన పార్టీ. రేపు నెల్లిమర్ల, ఎల్లుండి అనకాపల్లి, ఆ తర్వాత యలమంచిలి నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడనున్నారు. వరుసగా 4 రోజుల షెడ్యూల్ ప్రకటించడాన్ని చూస్తే పవన్ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. పవన్ ఒకరోజు జనంలో ఉంటేనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటిది వరుసగా 4 రోజుల పర్యటనలు ఉండడంపై జన సైనికులు ఒక రకంగా ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి. పవన్ వ్యవహారం అంతా ఒక రోజు జనంలో ఉంటే 2 రోజులు విశ్రాంతి అనేలా తయారైంది. కీలకమైన ఎన్నికల సమయంలో పవన్ హెల్త్ ని కాపాడుకోవాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. అయితే ఈ నెల 3న తెనాలిలో పవన్ బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ పవన్ కు తీవ్ర జ్వరం కారణంగా ఆ షెడ్యూల్ రద్దయింది. తెనాలి బహిరంగ సభ మిస్ అయ్యాక తర్వాత బహిరంగ సభ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర షెడ్యూల్ వెలువడింది. ఇంకా తెనాలిపై క్లారిటీ రావాల్సి ఉంది.